Hi, good evening to all. So this is your JD sir. So again we are going to discuss some problems on areas topic. Now let us see the problem, that is area bounded between the parabolas x square is equal to y by 4 and x square is equal to 9y and the line y is equal to 2 is. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వేషన్ చూడండి ఏమేమి మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వై బై 4 అండ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9y. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాస్ మనకి. మరి ఇప్పుడు ఈ పారాబోలాస్ డయాగ్రామ్స్ డ్రా చేసుకున్నట్లయితే మనం సో ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. సో ఎక్స్కి స్క్వేర్ ఉంది కాబట్టి దిస్ ఇస్ సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్. అలాగే y బై 4 కోఎఫిషియంట్ 1/4 ఉంది కాబట్టి సో గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. దిస్ ఇస్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు y బై 4 and this is x square is equal to 9y, hence it is also symmetric about y axis. So the graph will be like this and y is equal to 2 line. So y is equal to 2 line. So this is y is equal to 2 and this is x square is equal to 9y. So now, so this is the required region. So area bounded by the parabolas and the line y is equal to 2. So the shaded region is the required region. మరి ఇప్పుడు ఆ షేడెడ్ రీజియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అబ్జర్వ్ చేయండి ఒకసారి అందరూ కూడా. సో ఇప్పుడు మనం ఈ టోటల్ ఏరియాలో నుంచి ఈ టోటల్ ఏరియా అంటే దిస్ ఏరియా బౌండెడ్ బై దిస్ పారాబోలా అండ్ ద లైన్ y ఈక్వల్ టు 2. అలాగే ఆ టోటల్ రీజియన్లో నుంచి ఈ వైట్ రీజియన్ అంటే అప్పుడు ఈ y ఈజ్ ఈక్వల్ టు 2తో ఈ సెకండ్ పారాబోలా ఫామ్ చేసేటువంటి ఏరియా కనుక సబ్ట్రాక్ట్ చేస్తే we get the area between the two parabolas and the line y is equal to 2 అవుతుంది. అంటే ఇప్పుడు ఏరియా బౌండెడ్ బై ద లైన్ అండ్ పారాబోలా దాంట్లో నుంచి ఏరియా బౌండెడ్ బై ద లైన్ అండ్ దిస్ పారాబోలా సబ్ట్రాక్ట్ చేస్తాం. మరి ఇప్పుడు వీటికి మన దగ్గర ఆల్రెడీ షార్ట్ కట్స్ ఉన్నాయి, ఆ షార్ట్ కట్స్తో చేసేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఎలా చేస్తాను అబ్జర్వ్ చేయండి. అంటే ఫస్ట్ ఏరియా బౌండెడ్ బై సో మనకి ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9y అండ్ y ఈజ్ ఈక్వల్ టు 2 క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడండి. అంటే ఇప్పుడు ఇక్కడ y ఉంది, రెండిట్లోనూ సింగిల్ సేమ్ పవర్ ఉన్నటువంటిది y వాల్యూస్ కాబట్టి ఈక్వేట్ y అంటే దట్ మీన్స్ 1/9x square is equal to y and y is equal to 2. From this we get 1/9x square is equal to 2. So that implies 1/9x square minus 2 equal to 0. So a value 1/9, b value 0, c value -2. So area అంటే a1 అనుకుందాం. A1 ఈక్వల్ ఏరియా బౌండెడ్ బై దిస్ పారాబోలా అండ్ లైన్ A1 అని ట్రీట్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ b స్క్వేర్ మైనస్ 4ac హోల్ పవర్ 3/2 బై 6a స్క్వేర్. b స్క్వేర్ ఎలాగో 0, 4 ఇంటూ మైనస్ 4 ఇంటూ 0 మైనస్ 4 ఇంటూ a వాల్యూ 1/9, c వాల్యూ -2 హోల్ పవర్ 3/2 బై 6a స్క్వేర్ అంటే 1/9 వస్తుంది. So this is equal to -4 and -8/9. 8/9 whole power 3/2 divided by 6/9 square వస్తుంది. 6/9 square. So దాన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే సో దట్ ఈస్ ఈక్వల్ టు 8/9 whole power 3/2 అంటే 8/9 into √8/9 వస్తుంది బై 6/9 స్క్వేర్. ఒక 9 క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 2 3s 2 4s క్యాన్సిల్ అవుతుంది. సో దర్ ఇస్ 4 into 9 36
ఇంటూ రూట్ 8 అంటే దట్ ఈస్ 2 రూట్ 2 బై, సో ఇక్కడ రూట్ 9 అంటే 3 వస్తుంది, ఇంకా ఇక్కడ ఒక 3 ఉంటుంది, దట్ ఈస్ 3 ఇంటూ 3. సో అగైన్ దిస్ ఇస్ 9, 9 4 జే క్యాన్సిల్ అవుతుంది, సో 4 ఇంటూ 2 దట్ ఈస్ 8 రూట్ 2. సో దిస్ ఈస్ ద ఏరియా బౌండెడ్ బై ద parabola x square equal to 9y and so y is equal to 2. నెక్స్ట్ అదే విధంగా మరి ఇప్పుడు ఏరియా బౌండెడ్ బై parabola x square is equal to y by a2 క్యాలిక్యులేట్ చేసుకుందాం. a2 అంటే x square equal to y by 4 కామా y is equal to 2. సో అప్పుడు y వాల్యూ is ఈక్వల్ చేయాలంటే y ని సపరేట్ చేసుకోవాలి మనం. అంటే 4x square is equal to y అవుతుంది, y వాల్యూ 2 కాబట్టి 4x square equal to 2. So that implies 4x square minus 2 equal to 0. Again a2 that is area bounded by the parabola and the line ఎంత వస్తుందంటే again b square minus 4ac formula 0 minus 4 into 4 into minus 2 whole power 3 by 2 by 6a square. So that is equal to value చూడండి 4 4 is 16, 16 2 is 32, 32 whole power 3 by 2 by 6 into 4 square అంటే 60. So this is equal to 32 into root 32 divided by 6 into 16, 16 2s are cancelled, again 2 3s are cancelled. Here root 32 can be written as a 4 root 2, 4 root 2 divided by 3. So this is the value of a2 అంటే ఈ వైట్ రీజియన్. సో అప్పుడు రిక్వైర్డ్ ఏరియా వాల్యూ ఎంత వస్తుంది అంటే, సో ఈ టోటల్ రీజియన్లో నుంచి ఈ వైట్ రీజియన్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో దట్ ఈస్ 8 రూట్ 2 మైనస్ 4 రూట్ 2 by 3. So this is 3 8 24. That is 24 root 2 minus 4 root 2 divided by 3. So that is equal to 20 root 2 by 3 square units. 20 root 2 by 3 square units. So that is required area 20 root 2 by 3 square units of. ఓకే స్టూడెంట్స్ చూడండి ఎలా ఉందో, పారాబోలాస్ లైన్ ఇచ్చారు, బట్ 2 పారాబోలాస్ ఎలా ఇచ్చారో అబ్జర్వ్ చేయండి. సో దాని నుంచి మనం షార్ట్ కట్ మెథడ్ ద్వారా మనకు 2 ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి ఒక దాంట్లో నుంచి కూడా సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈజీగా రిక్వైర్డ్ ఏరియా వచ్చేస్తుంది. ఓకే, నోట్ ఇట్ డౌన్. Now coming to next problem, area bounded by the curves y is equal to x square plus 2, y is equal to x plus 1, x is equal to 0, x is equal to 3. సో ఇప్పుడు ముందు కర్వ్స్ డ్రా చేసుకుందాం. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ y equal to x square plus 2 and y is equal to x plus 1 ఏరియా బౌండెడ్ బై ద 2 కర్వ్స్ అంటే మనం చాలా సింపుల్గా షార్ట్ కట్ మెథడ్ ద్వారా చాలా ఈజీగా చేసాం. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో ఎప్పుడైతే పారాబోలా స్ట్రైట్ లైన్ కాకుండా వేరే కండిషన్ ఇచ్చారో ఇమ్మీడియట్గా మనం గ్రాఫ్ డ్రా చేసుకోవాల్సిందే. గ్రాఫ్ డ్రా చేసుకుంటే కరెక్ట్ ఏరియా వస్తుంది. రైట్, ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేద్దాం. ఎలా ఉంటుందో చూడండి. సో y is equal to x square plus 2. y equal to x square plus 2. సో క్లియర్లీ మనకి ఇక్కడ పారాబోలా, ఎందుకంటే y is equal to ax square plus bx plus c ఫామ్ కాబట్టి పారాబోలా. మరి ఈ పారాబోలా x యాక్సిస్ని y యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుందో చూడండి. అంటే అప్పుడు x is equal to 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే y వాల్యూ 2 అంటే అది 0, 2. అలాగే y వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే x square plus 2 is equal to 0. There is no real value such that x square plus 2, no real value for x such that x square plus 2 equal to 0. సో అప్పుడు అంటే x యాక్సిస్ని కట్ చేయదు గ్రాఫ్, లేదా డిస్క్రిమినెంట్ b square minus 4ac less than 0 కాబట్టి గ్రాఫ్ నైదర్ ఇంటర్సెక్ట్ నార్ టచ్ ద x యాక్సిస్. అంటే గ్రాఫ్ కంపల్సరీగా ఈ షేప్లో వస్తుంది.
నెక్స్ట్ అదే విధంగా y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1. దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. మరి ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ గ్రాఫ్ ఎలా డ్రా చేసుకుంటే బాగుంటుంది? సో స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1. y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అంటే అగైన్ సో వాట్ ఈస్ ద x ఇంటర్సెప్ట్ అండ్ y ఇంటర్సెప్ట్ ఆఫ్ స్ట్రైట్ లైన్ తెలుసుకోవచ్చు. y ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, x వాల్యూ -1 అంటే దిస్ ఈజ్ -1, 0. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే y వాల్యూ 0 ప్లస్ 1 అవుతుంది. సో దిస్ ఈజ్ అంటే 0,2 కాబట్టి 0,1 పాయింట్ ఇది. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. ఇలా సో నెక్స్ట్ అదే విధంగా x ఈజ్ ఈక్వల్ టు 0 స్ట్రైట్ లైన్. x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్. దిస్ ఈజ్ x ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 3 స్ట్రైట్ లైన్ అంటే ఇలా ఉంది. x ఈజ్ ఈక్వల్ టు 3. సో నౌ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ రీజియన్? సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ రీజియన్ బౌండెడ్ బై ద కర్వ్స్, ఆల్ కర్వ్స్. సో అంటే ఇక్కడ మనకి ఈ పెరాబోలా అండ్ స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ చేసుకోవటం లేదు. సో అందుకనే మనకి ఈ 2 లైన్స్ ఇవ్వాల్సి వచ్చింది. అదే ఈ 2 లైన్స్ ఇవ్వలేదనుకోండి, సో ఏరియా వాల్యూ ఇన్ఫినిటీ అయిపోతుంది. అందుకని ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఇవ్వటం వలన అప్పుడు ఈ 4 కర్వ్స్తో బౌండ్ అయినటువంటి ఏరియా ఫైనైట్ అవుతుంది. కాబట్టి ఆ ఫైనైట్ వాల్యూ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడండి. అంటే రిక్వైర్డ్ ఏరియా 0 నుంచి 1 వరకు. సో రిక్వైర్డ్ ఏరియా ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 నుంచి 3 వరకు. ఇంటెగ్రల్ 0 to 3. సో అప్పర్ కర్వ్ అంటే పెరాబోలా ఉంది, మైనస్ లోయర్ కర్వ్ అంటే స్ట్రైట్ లైన్. అంటే విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి సో జస్ట్ మనకి విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ అన్నప్పుడు x లిమిట్స్ కావాలి. అలాగే అట్ ది సేమ్ టైం ఇచ్చినటువంటి 2 కర్వ్స్ని కూడా సో y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఒక కర్వ్, ఇంకొకటి y ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఫార్ములా కన్వర్ట్ చేసుకొని సో అప్పుడు రిక్వైర్డ్ ఏరియా మనకి ఫార్ములా సో ఇంటెగ్రల్ సో a టు b f ఆఫ్ x మైనస్ g ఆఫ్ x dx రాసుకుంటే సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, సో మరి ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా వేశారు? మరి ఈ వీడియోస్లో మీరు చెప్పలేదు కదా సార్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో ఆల్రెడీ మనం ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బోర్డ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం మనం. సో జస్ట్ మీరు ఏరియాస్ చాప్టర్ నేమ్ టైప్ చేసి బై కేజేఆర్ మ్యాథ్ ట్రిక్స్ అని కనుక మీరు కనుక టైప్ చేసినట్లయితే యూట్యూబ్ సెర్చ్ బార్లో సో డెఫినెట్లీ మనకు ఏరియాస్ ఇంట్రడక్షన్ టాపిక్ వచ్చేస్తుంది. ఆ ఏరియాస్ ఇంట్రడక్షన్లో కంప్లీట్గా కర్వ్స్ ఎలా ఉన్నప్పుడు ఏరియాస్ కనుక్కోవడానికి ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది మనం క్లియర్గా ఇచ్చున్నాము. ఓకే స్టూడెంట్స్, సో అక్కడ మీరు ఆ వీడియోస్ చూడండి. చూస్తే మీకు ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఎలా వేస్తున్నాం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఓకే రైట్. సో దిస్ ఈజ్ మరి x వాల్యూ 0 and 3 కాబట్టి ఇంటిగ్రల్ 0 to 3 f ఆఫ్ x వాల్యూ అంటే అప్పర్ కర్వ్ పెరాబోలా కాబట్టి దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు fx ఫార్మ్, దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ 2 మైనస్ g ఆఫ్ x దట్ ఈస్ x ప్లస్ 1 dx. సో దిస్ ఈస్ ఇంటిగ్రల్ 0 to 3. సో దిస్ ఈస్ x స్క్వేర్ మైనస్ x ప్లస్ 2 మైనస్ 1 అంటే ప్లస్ 1 dx. ఓకే స్టూడెంట్స్, దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోండి. దట్ ఈస్ x క్యూబ్ బై 3 మైనస్ x స్క్వేర్ బై 2 ప్లస్ x. నౌ అప్లై ద లిమిట్స్ 0 to 3. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ ఈస్ 15 by 2. 15 by 2 స్క్వేర్ యూనిట్స్. సో సింప్లిఫై చేసుకోండి. అప్పర్ లిమిట్ వాల్యూ ఎలాగో లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే జీరోసే కాబట్టి ఓన్లీ అప్పర్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేసుకోండి. యూ విల్ గెట్ 15 by 2 స్క్వేర్ యూనిట్స్ ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఓకే ఓకే, నోట్ ఇట్ డౌన్. Okay students, now coming to problem number 3. The area of the smaller portion enclosed between the curves x square plus y square is equal to 4
and y square is equal to 3x. Y square is equal to 3x is. చూడండి స్టూడెంట్స్, దీని మీద మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఆ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా జేఈ మెయిన్స్లో ఇచ్చినవే. కాకపోతే మనం 3 ప్రాబ్లమ్స్లో డీల్ చేయలేము కాబట్టి ఉన్న టైంలో ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాను. దీని మీద ప్రాబ్లమ్స్ ఇంకా ఎలా అడగవచ్చు మనకనేది మీకు లాస్ట్లో అంటే ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏ స్మాలర్ పోర్షన్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద సర్కిల్, ఇది ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకుందామా. సర్కిల్ డయాగ్రామ్. సో దిస్ ఇస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ 2 స్క్వేర్ అంటే రేడియస్ 2 యూనిట్స్. సో అలాగే సెంటర్ 0, 0. సో దిస్ ఇస్ ద సర్కిల్. నెక్స్ట్ అదే విధంగా మరి y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3x పారాబోలా. సో దిస్ y పవర్ ఈవెన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్ అండ్ ఆల్సో దిస్ ఇస్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. సో అప్పుడు గ్రాఫ్ వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుంది. ఇది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే స్మాలర్ పోర్షన్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద కర్వ్స్. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్. అంటే స్మాలర్ పోర్షన్ అంటే ఇలా వస్తుంది మనకి. సో దిస్ ఈస్ ద స్మాలర్ రీజియన్. సో ఈ ఏరియా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అదే ఒకవేళ సేమ్ ఇందులోనే లార్జర్ పోర్షన్ అనొచ్చు. లార్జర్ పోర్షన్ అంటే అప్పుడు ఈ ఎక్స్టీరియర్ ఆఫ్ ద పారాబోలా లార్జర్ పోర్షన్ అవుతుంది ఒక్కొక్కసారి. సో ఈ ఏరియాస్ అంటే స్మాలర్ ఏరియాకి లార్జర్ ఏరియా యొక్క రేషియో కూడా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి జేఈ మెయిన్స్లో ఇచ్చున్నాడు ప్రతిదీ కూడా. ఈవెన్ జేఈ అడ్వాన్స్లో కూడా ఇచ్చున్నాడు సేమ్ ప్రాబ్లమ్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి స్మాలర్ పోర్షన్ ఎలా కనుక్కోవాలో తెలిస్తే చాలు. ఆ తర్వాత లార్జర్ పోర్షన్ కనుక్కోవచ్చు. తర్వాత ఆటోమేటిక్గా రేషియో ఆఫ్ ద ఏరియాస్ కూడా మనం కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ 2 కర్వ్స్ బౌండ్ అయినాయి. సో ఇప్పుడు ఈ బౌండెడ్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీ హ్యావ్ టు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 కర్వ్స్. ఈ 2 కర్వ్స్ చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ ఏరియా సో బిలో ఎక్స్ యాక్సిస్ ఎలా ఉందో అబవ్ ఎక్స్ యాక్సిస్ కూడా అంతే ఉంది. అంటే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ ఎక్స్ వాల్యూ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలిమినేట్ వై స్క్వేర్ ఫ్రమ్ ద గివెన్ కర్వ్స్. సో వై స్క్వేర్ ఎలిమినేట్ చేయండి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. So y square is equal to 3x equation 2. Now substitute the value of y square in equation 1. We get x square plus 3x. 4 left side is minus 4 equal to 0. So the factors are x plus 4 into x minus 1 is equal to 0. So that implies x equal to minus 4 comma 1. So clearly x not equal to minus 4 because graphs intersect at right side of y axis అంటే అప్పుడు మనకి ఈ x పాజిటివ్ అవుతుంది. సో అలాగే లేదు అలా తీసుకోవచ్చు, లేదా ఇంకో విధంగా ఏమైనా ఆలోచించవచ్చు. x ఈక్వల్ టు -4 అనేది ఈ పారాబోలాని సాటిస్ఫై చెయ్యదు. x ఈక్వల్ టు -4 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y స్క్వేర్ ఈక్వల్ టు -12 దట్ ఈస్ ఇమాజినరీ వాల్యూ వచ్చేస్తుంది. సో అందుకని therefore x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది ప్రాబ్లం. చూడండి ఇది x ఈజ్ ఈక్వల్ టు 1 లైన్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఈ పాయింట్ వచ్చేటప్పుడు సర్కిల్ కాబట్టి సర్కిల్ యొక్క రేడియస్ అదే దిస్ కెన్ బి రిటన్ యాజ్ మనం 2 స్క్వేర్ అని రాసుకున్నట్లయితే రేడియస్ 2 యూనిట్స్. సో దిస్ పాయింట్ ఈజ్ 2, 0. దిస్ పాయింట్ ఈజ్ 0, 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి 1 వరకు. సో ఈ గ్రీన్ కర్వ్ అంటే పారాబోలా. అలాగే 1 నుంచి 2 వరకు రెడ్ కర్వ్ అంటే సర్కిల్ బౌండ్ అయింది ఆ ఏరియా. సో కాబట్టి సో ఈ ఏరియా క్యాలిక్యులేట్ చేసి దాన్ని డబల్ చేసుకుంటే అప్పుడు స్మాలర్ పోర్షన్ ఏరియా వచ్చేస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనం సో వీ హ్యావ్ టు కన్వర్ట్ ఈచ్ కర్వ్ ఇంటూ ద ఫార్మ్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఫార్మ్. మరి ఇచ్చిన తర్వాత రెండింటి నుంచి y ఈక్వల్ టు fx ఎలా చేయొచ్చో చూద్దాం ఒకసారి.
సో ఇప్పుడు ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 నుంచి y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా ట్రీట్ చేసుకున్నాం. అలాగే ఫ్రమ్ 2 సెకండ్ కర్వ్ నుంచి y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3x దెన్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3x అంటే రూట్ 3 ఇంటూ ఎక్స్ పవర్ హాఫ్ అని రాసుకోవచ్చు. లెట్ ఇట్ బి సమ్ g ఆఫ్ ఎక్స్గా ట్రీట్ చేసుకున్నాం. సో దేర్ఫోర్ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మరి మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఓన్లీ ఎవో ఎక్స్ యాక్సిస్ ఏరియా వస్తుంది. ఇప్పుడు టోటల్ ఏరియా రావాలంటే 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 1 పెరాబోలా y ఈక్వల్ ఎఫ్ఎక్స్ ఫార్మ్ ఎలా వచ్చేసింది రూట్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 dx ప్లస్ ఇది యాడ్ చేయాలి అంటే 1 to 2 ఇంటిగ్రల్ 1 to 2 సర్కిల్ ఇది సర్కిల్ కర్వ్ కాబట్టి సర్కిల్లో దట్ ఇస్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. So this is equal to 2 into. So this is root 3 outside రాసుకోండి. Integral x power n formula that is x power 3/2 limits 0 to 1 plus integral చూడండి ఇక్కడ 4 can be written as 2 square రాసుకోవచ్చు మనం అంటే this is integral root of a square minus x square formula మనకి. సో ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a square minus x square ఫార్ములా మీ అందరికీ తెలిసిందే దట్ ఈస్ x/2 ఇంటూ రూట్ ఆఫ్ a square minus x square ప్లస్ a/2 ఇంటూ sin inverse of x/a. సో దిస్ ఈస్ ద ఫార్ములా we have to use to calculate or to evaluate the integral. సో అది x/2 అంటే x/2 ఇంటూ square root of 4 minus x square plus a/2 అంటే 4/2 into sin inverse x/a అంటే x/2. సో లిమిట్స్ ఇక్కడ 0 1 to 2 వస్తున్నాయి లిమిట్స్ ఇక్కడ. సో దీని సింప్లిఫికేషన్ కేర్ఫుల్గా చేసుకొని చాలు. సో అప్పుడు 2 ఇంటూ ఈ 2 పైకి వెళ్తుంది దట్ ఈస్ 2√3/3 into upper limit 1 substitute చేస్తే that is 1 minus lower limit 0. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ అప్పర్ లిమిట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 minus 4 0 అయిపోతుంది. నెక్స్ట్ మిగిలింది అంటే 0 plus 4/2 అంటే 2 into sin inverse 2/2 1 sin inverse 1 అంటే that is pi/2 sin inverse 1 అంటే pi/2 మైనస్ అలాగే లోయర్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి 1/2 అంటే 1 అలాగే 1/2 into √3 వస్తుంది ప్లస్ 2 into sin inverse 1/2 sin inverse 1/2 అంటే మనకి pi/6 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 into దిస్ ఈజ్ 2√3/3 నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది పై ప్లస్ పై నెక్స్ట్ ఇక్కడ మైనస్ √3/2 మైనస్ 2π/6 అంటే π/3 వస్తుంది. సో ఇప్పుడు దాన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి మనం. సో సింప్లిఫై చేసుకున్నట్లయితే సో దిస్ ఈజ్ 2 times of. సో ఇప్పుడు LCM తీసుకున్నట్లయితే LCM ఈజ్ 6 అవుతుంది. సో 4√3 ప్లస్ 6π మైనస్ 3√3 మైనస్ 2π. సో దిస్ ఈజ్ ఇక్కడ 2 3s క్యాన్సిల్ అవుతుంది. సో న్యూమరేటర్ 4√3 మైనస్ 3√3 దట్ ఈస్ √3 6π మైనస్ 2π 4π. So 4π minus √3 divided by 3. 4π minus √3 plus √3 4π plus √3 4√3 minus 3√3
that is plus root 3, 4 pi plus root 3 by 3. So this is the smallest region bounded by the two curves, that is x square plus y square equal to 4 and y square is equal to 3x. సో ఈ ప్రాబ్లం ఈజీగానే ఉంటుంది, కాకపోతే ఈ సింప్లిఫికేషన్ అంతా కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. సర్కిల్స్ ఇచ్చినటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే సింప్లిఫికేషన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఓకే రైట్, ఇప్పుడు మరి దీంట్లో మనకి అంటే స్మాలర్ ఏరియా వచ్చేసింది. ఓకే సరే, ముందు ఇంతవరకు నోట్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ రైట్, ఇప్పుడు మనకి లార్జర్ ఏరియా బౌండెడ్ బై ద టూ కర్వ్స్ అడిగారు అనుకోండి. లార్జర్ ఏరియా బౌండెడ్ బై ద టూ కర్వ్స్ అడగవచ్చు, లేదా ఫైండ్ ద ఏరియా బిట్వీన్ ద టూ కర్వ్స్ ఎక్స్టీరియర్ టు ద పారాబోలా, అంటే పారాబోలాకి అవుట్ సైడ్ ఉన్నటువంటి ఏరియా అడగవచ్చు. అంటే ఎక్స్టీరియర్ టు ద పారాబోలా అడగవచ్చు, లేకపోతే లార్జర్ ఏరియా ఇక్కడ ఇంటీరియర్ టు ద పారాబోలా అడగవచ్చు, లేదా స్మాలెస్ట్ ఏరియా అని అడగవచ్చు. మరి ఈ ఏరియా అంటే అవుట్ సైడ్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే చూడండి ఒకసారి. టోటల్ సర్కిల్ ఏరియా తీసుకున్నట్లయితే దాంట్లో నుంచి ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఏరియాని సబ్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మన ఏరియా ఆఫ్ సర్కిల్, ఫస్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఫార్ములా మనకి. దట్ ఈస్ ఇక్కడ పై ఇంటూ రేడియస్ 2 కాబట్టి 2 స్క్వేర్, దట్ ఈస్ ద 4 పై. సో దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్కిల్. So from this we have to subtract the smallest area bounded by the two curves. So therefore largest area or area exterior to parabola. So that is equal to 4 pi minus of 4 pi plus root 3 by 3. So this is equal to, simplify చేసుకుంటే 12 pi minus 4 pi minus root 3 by 3. So that is equal to 12 pi minus 4 pi, that is 8 pi minus root 3 by 3. So this is the area exterior to the parabola. ఇది సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ నుంచి అనుకోవచ్చు సెకండ్ ప్రాబ్లం. మరి ఇప్పుడు దీంట్లో ఇంకొక ఫార్ములా, ఇంకొక ప్రాబ్లం ఏమడుగుతారు అంటే అడిగారు కూడా కాదు, అడిగారు. ఏమడిగారు అంటే సో రేషియో ఆఫ్ ద స్మాలెస్ట్ ఏరియా టు లార్జెస్ట్ ఏరియా, రేషియో ఆఫ్ స్మాలెస్ట్ ఏరియా టు లార్జెస్ట్ ఏరియా అడిగారు. మరి ఇప్పుడు స్మాలెస్ట్ ఏరియా మనకు రేషియో అంటే సో A1:A2 క్యాలిక్యులేట్ చేస్తుంది థర్డ్ మోడల్ దాంట్లో. సో A1:A2 క్యాలిక్యులేషన్ అంటే దట్ ఈస్ 4 pi plus root 3 by 3 is to 8 pi minus root 3 by 3. So 3 gets cancelled, that is 4 pi plus root 3 is to 8 pi minus root 3. So this is the area of the ratio of the areas, ratio of the areas. Okay students, ikkade manaki 3 models cover అయిపోయినాయి. మ్యాక్సిమం మనకి పారాబోలా సర్కిల్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో ఏదో ఈ 3 టైప్స్లో ఏదో ఒక టైప్ మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. బట్ ఈ 3 మోడల్స్ ఇప్పటి వరకు JEE మెయిన్స్లో అడిగినవే మనకి. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సో అప్పటి వరకు ఇవి కూడా నోట్ చేసుకోండి. లార్జెస్ట్ ఏరియా అలాగే రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఇక్కడే నోట్ చేసుకుంటే ఇక ఆల్ మోడల్స్, ఈ మోడల్లో ఉన్నటువంటి ఆల్ మోడల్స్ మనకి కవర్ అయినట్టు. ఓకే, now coming to fourth problem. The area enclosed between the curves y square is equal to x and y is equal to mod x. Y square equal to x and y is equal to mod x ఇచ్చారు. అదే y square is equal to x and y is equal to x అంటే మనం డైరెక్ట్గా షార్ట్ కట్లోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ x ఇచ్చారు. సో దానివల్ల మనం గ్రాఫ్ డ్రా చేసుకోవాలి కంపల్సరీగా. సో గ్రాఫ్ అంటే సో y square is equal to x, y కి స్క్వేర్ ఉంది కాబట్టి సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్. సో దిస్ ఇస్ y square is equal to x and y is equal to mod x. అది కూడా డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ మనం mod x గ్రాఫ్. సో గ్రాఫ్స్లో సో mod x అంటే దిస్ ఇస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ v షేప్.
So required area is this is the required area. అంటే ఇప్పుడు మనకి y is equal to mod x అంటే ఇదేమో y equal to minus x, ఇదేమో y is equal to plus x. mod x డెఫినిషన్ x పాజిటివ్ అయితే mod x is equal to plus x, x నెగిటివ్ అయితే mod x is equal to minus x. సో x నెగిటివ్ అంటే నెగిటివ్ x సైడ్ కాబట్టి మైనస్ x అంటే y equal to minus x ఇంతవరకు వస్తుంది. x పాజిటివ్ తీసుకుంటే y is equal to plus x అవుతుంది. అంటే ఇప్పుడు ఈవెన్ దో మనకి డయాగ్రామ్ డ్రా చేసిన ఫైనల్గా ఏమొచ్చింది అంటే ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ y స్క్వేర్ ఈక్వల్ టు x అండ్ y is equal to x వచ్చింది రిక్వైర్డ్ ఏరియా వచ్చేటప్పటికి మనకి. సో అప్పుడు రిక్వైర్డ్ ఏరియా is equal to ఏరియా బౌండెడ్ బై y square is equal to x and y is equal to x. Now you can use a shortcut. అంటే ఇప్పుడు y is equal to x రెండు ఇక్కడ సేమ్ పవర్స్ ఉన్నటువంటి వేరియబుల్స్ x కాబట్టి అప్పుడు y square is equal to y, then y square minus y equal to 0, then use the formula delta is equal to b square, that is required area is equal to b square minus 4ac whole power 3 by 2 by 6a square. You get the answer 1 by 6 square units. So this is the area bounded by the curves y square equal to x and y equal to mod x. So this problem was given in JEE Mains 2007 ఆఫ్లైన్ పేపర్. 2007లో ఆన్లైన్ లేదు మనకి, అప్పుడు కంప్లీట్గా ఆఫ్లైనే, అప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఓకే, నోట్ డౌన్. Now coming to next problem, problem number 5, that is area enclosed by the circle which is not common to the region bounded by the parabola y square equal to x and the line y is equal to x. అంటే సర్కిల్ ఏరియా అనేది టోటల్ ఏరియాని సర్కిల్ బౌండ్ చేస్తుంది. ఆ ఏరియా అంటే ఆ ఏరియా ఎలాంటి ఏరియా కావాలి మనకి, ఈ రెండు లైన్కి పెరాబోలాకి కామన్గా లేనటువంటి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డయాగ్రామ్ డ్రా చేస్తే ఎంత సింపుల్గా ఉంటుందో మీరే చూడండి. సో దిస్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2 సర్కిల్. సో అంటే మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2 మీన్స్ దట్ ఈస్ రూట్ 2 హోల్ స్క్వేర్ వీ కెన్ రైట్. సో అప్పుడు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. ఓకే, మనకు అవసరం లేదు, అది అక్కడ పెట్టేసేయండి. నెక్స్ట్ అదేవిధంగా y స్క్వేర్ ఈక్వల్ టు x గ్రాఫ్, y ఈజ్ ఈక్వల్ టు x స్ట్రైట్ లైన్, y ఈజ్ ఈక్వల్ టు x స్ట్రైట్. సో ఇప్పుడు చూడండి, ఇది కాకుండా మిగతా ఏరియా కావాలి, అది వాడి క్వశ్చన్. అబ్జర్వ్ చేయండి. ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద సర్కిల్ which is not common to the region bounded by the parabola and line. అంటే పెరాబోలాకి లైన్కి కామన్గా ఉన్న ఏరియా కాకుండా మిగతాది అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మరి ఆల్రెడీ మనం y స్క్వేర్ ఈక్వల్ టు x, y ఈజ్ ఈక్వల్ టు x జస్ట్ ఇప్పుడే చేసాం మనం. ఏరియా బౌండెడ్ బై ద పెరాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు x అండ్ ద లైన్ y ఈజ్ ఈక్వల్ టు x ఎంత వచ్చింది మనకి, 1/6 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఏరియా బౌండెడ్ బై y స్క్వేర్ ఈక్వల్ టు x అండ్ y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ 1/6 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. జస్ట్ ప్రీవియస్ ప్రాబ్లంలోనే చేసాం. అంటే అది 2007లో ఇచ్చారు మెయిన్స్లో. ఇప్పుడు ఇది ఎప్పుడు ఇచ్చారు చూడండి, JEE మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ జనవరి 20లో ఇచ్చారు. అంటే జస్ట్ రీసెంట్ లాస్ట్ ఇయర్ ఇచ్చేసి జనవరి 20లో. చూడండి ఎంత సింపుల్ ప్రాబ్లము. అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఈ రెండు ఆల్రెడీ ఇచ్చాడు, ఇప్పుడు ఎక్స్ట్రా సర్కిల్ యాడ్ చేశాడు. అంటే నాట్ కామన్ అడిగాడు. అంటే ఇప్పుడు టోటల్ సర్కిల్ ఏరియాలో నుంచి ఈ కామన్ ఏరియా సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ ఈ మూడు కర్వ్స్ ఇక్కడే ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయని గ్యారంటీ ఏముంది? ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుట్ సైడ్ కానీ లేదా ఇన్సైడ్ కానీ ఉండొచ్చు కదా. ఇన్సైడ్ ఉంటే ప్రాబ్లం లేదు, చాలా సింపులే, డైరెక్ట్గా వేసుకోవచ్చు. అవుట్ సైడ్ ఉంటేనే ప్రాబ్లం వస్తుంది. సో అందుకనే మీరు అబ్జర్వ్ చేయండి, y ఈజ్ ఈక్వల్ టు x అండ్ y స్క్వేర్ ఈక్వల్ x ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y కాబట్టి y స్క్వేర్ మైనస్ y ఈక్వల్ టు 0, అంటే y
into y minus 1 equal to 0, then y equal to 0 comma 1. So y is equal to 0 అయితే x is equal to 0, y equal to 1 అయితే x equal to 1. అంటే అప్పుడు ఈ పారాబోలా అండ్ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అంటే 0 0 అండ్ 1 కామా 1 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. మరి ఇప్పుడు ఈ 1 కామా 1 సర్కిల్ మీద ఉందా లేదా అబ్జర్వ్ చేయండి. 1 కామా 1 సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 plus 1 2 equal to 2 satisfied. So therefore all the given three curves intersect at 1 comma 1. సో కాబట్టి నో ప్రాబ్లం. డైరెక్ట్గా అప్పుడు రిక్వైర్డ్ ఏరియా ఎంత వస్తుంది అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ దట్ ఈస్ పై ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ బౌండెడ్ బై ద టూ కర్వ్స్ 1/6 సబ్ట్రాక్ట్ చేయండి. రేడియస్ √2 కాబట్టి ఆర్ స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ అంటే 2, దట్ ఈస్ 2 pi minus 1/6. By taking LCM, that is 12 pi minus 1/6. We can write this as 1/6 into 12 pi minus 1. చూడండి ఎంత సింపుల్గా ఉందో ప్రాబ్లం. మన షార్ట్ కట్స్ అలాగే ఇచ్చినటువంటి ప్రాబ్లంకి షార్ట్ కట్స్ అంటే షార్ట్ కట్స్ ముందెందుకు చెప్పాము అంటే షార్ట్ కట్స్ అప్లై చేయడం వస్తే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో అందుకనే షార్ట్ కట్స్ ముందు మీకు చెప్పింది అదే మెయిన్ ఉద్దేశం మనకి. ఓకే ఓకే నోట్ డౌన్. Now coming to problem number 6. The area of the region A is equal to the set of all points x comma y belongs to R cross R. 0 less than or equal to x less than or equal to 3, 0 less than or equal to y less than or equal to 4 and y less than or equal to x square plus 3x is. చూసారు ఎప్పటి వరకు మనం ఏరియా బౌండెడ్ బై ద కర్వ్స్ అని చెప్పి సింపుల్గా కర్వ్స్ ఇచ్చారు మనకి. మరి ఇక్కడ డిఫరెంట్గా ఇస్తున్నారు, అబ్జర్వ్ చేయండి. A is equal to set of all points x comma y belongs to R cross R అన్నది 2-dimensional plane. సో x వాల్యూస్ 0 to 3 మధ్యలో ఉండే x వాల్యూస్, y వాల్యూస్ 0 to 4. చూడండి ఇన్ని కండిషన్స్ ఇచ్చారు మనకి. సో ఈ కండిషన్స్తో ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేసుకోవాలి. y less than or equal to x square plus 3x. Clearly this is y equal to ax square plus bx plus c parabola. అండ్ ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఈక్వాలిటీస్ ఇచ్చినా సరే ఫస్ట్ టేక్ ఈక్వాలిటీస్, దట్ ఈస్ సో అంటే ఇచ్చినటువంటి గ్రాఫ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి 0 less than or equal to x less than or equal to 3 మీన్స్ ఈ రెండు ఈక్వేట్ చేసుకోండి. x is equal to 0, ఈ రెండు ఈక్వేట్ చేసుకుంటే దట్ ఈస్ x is equal to 3, 2 లైన్స్ ఇవి. అలాగే సెకండ్ పాయింట్ 0 less than or equal to y less than or equal to 4, దట్ ఇంప్లైస్ y is equal to 0 ఒక స్ట్రైట్ లైన్, అలాగే y is equal to 4 ఒక స్ట్రైట్ లైన్. అలాగే కర్వ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి y is equal to x square plus 3x కర్వ్. సో ఫస్ట్ డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ఆల్ ద కర్వ్స్, దట్ ఈస్ సో ఫస్ట్ y is equal to x square plus 3x గ్రాఫ్ డ్రా చేద్దాం. సో క్లియర్లీ దీంట్లో కాన్స్టెంట్ లేదు కాబట్టి ద కర్వ్ పాసింగ్ త్రూ ఆర్ ఇస్ ఎన్ ఫస్ట్ వన్. లేదా ఇలా రాసుకోవచ్చు x ఇంటూ x అంటే y is equal to 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే కర్వ్ x యాక్సిస్ ఎక్కడ కట్ చేస్తుందో తెలిసిపోతుంది మనకి. x ఇంటూ x ప్లస్ 3, దెన్ x వాల్యూ 0 అండ్ x is equal to -3. దట్ ఈస్ 0, -3 దగ్గర అంటే దిస్ ఇస్ -1, -2, -3 గా తీసుకుంటే ఇది ఒక పాయింట్. అలాగే x స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది అంటే మీకు ఓపెన్ అప్వర్డ్ పారాబోలా పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అంటే గ్రాఫ్ మీకు ఇలా వస్తుంది. రైట్. సో పారాబోలా గ్రాఫ్ డ్రా చేశారు. నెక్స్ట్ మరి స్ట్రైట్ లైన్ సబ్జెక్ట్ x is equal to 0 అంటే y యాక్సిస్. సో x is equal to 3 అంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇదే 1 2 3. నెక్స్ట్ y is equal to 0 అంటే y is equal to 4. y is equal to 0 లేదు 1 2 3 4. సో దిస్ ఈస్ y is equal to 4. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కూడా మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. సో అంటే ఇక్కడ మనకి
y వాల్యూ 4 తీసుకున్నట్లయితే అప్పుడు x వాల్యూ ఎంత వస్తుందో అబ్జర్వ్ చేయండి. y వాల్యూ 4 అంటే 4 is equal to x square plus 3x. From this x square plus 3x minus 4 equal to 0. That is x plus 4 into x minus 1 is equal to 0. అంటే అప్పుడు x వాల్యూ 1 అయితే y వాల్యూ 4 అవుతుంది. అంటే x వాల్యూ 1 ఇక్కడ. సో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర అంటే ఇక్కడే మీకు x వాల్యూ 1 వస్తుంది. x is equal to, so this is x is equal to 3 వచ్చింది మనకి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏరియా బౌండెడ్ బై ది లైన్స్. అంటే x వాల్యూస్ 0 to 3 మధ్యలోనే ఉండాలి, y వాల్యూస్ 0 to 4 మధ్యలో ఉండాలి, అండ్ ఈ పారాబోలాకి అంటే x స్క్వేర్ ప్లస్ 3x y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 3x. అబ్జర్వ్ చేయండి, x స్క్వేర్ ప్లస్ 3x. చూడండి ఈ పాయింట్ మీకు క్లియర్గా తెలుసు, 1,0 ఈ పాయింట్. ఇప్పుడు ఈ 1,0 ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా అబ్జర్వ్ చేయండి. సో 1,0 ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 4. అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, రైట్? అంటే దాని మీనింగ్ ఏంటి అంటే సో మనకి ఈ గ్రాఫ్కి అంటే ఇన్సైడ్ ద రీజియన్ కావాలా లేకపోతే ఈ పారాబోలా అవుట్ సైడ్ ఏరియా కావాలనేది మన దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాఫ్ అంటే ఈ కరువు ఈ ఏ పాయింట్స్ని సాటిస్ఫై చేస్తుందో అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. ఈ పాయింట్ మనకు తెలిసి ఏంటో 0,4. ఈ 0,4 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 0,4 సాటిస్ఫై చేస్తే ఇచ్చినటువంటి కరువుని సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ రీజియన్ ఈజ్ లైస్ ఇన్సైడ్ ద పారాబోలా. ఇది కండిషన్ సాటిస్ఫై చేయకపోతే రిక్వైర్డ్ రీజియన్ ఈజ్ ద అవుట్ సైడ్ ద పారాబోలా. ఓకే, ఇక్కడ మనకి 1,0 ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దేర్ఫోర్ రిక్వైర్డ్ రీజియన్ ఈజ్ ద రీజియన్ ఇన్ విచ్ ద పాయింట్ 1,0 లైస్. సో కాబట్టి మనకి ఇది రిక్వైర్డ్ రీజియన్. అంటే ఈ షేడెడ్ రీజియన్ రిక్వైర్డ్ రీజియన్. అంటే ఇక్కడ మనకి y ఈక్వల్ టు 4 కి బిలో ఉండాలి, y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే అబవ్ ఉండాలి. అలాగే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 3 కన్నా తక్కువ ఉండాలి, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 దీని మీనింగ్ అంటే 0 కన్నా ఎక్కువ ఉండాలి. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ రీజియన్. సో అప్పుడు దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే రిక్వైర్డ్ రీజియన్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. రిక్వైర్డ్ రీజియన్ సో అంటే ఇక్కడ నుంచి ఇది x ఈజ్ ఈక్వల్ టు 1, 0 నుంచి 1 వరకు పారాబోలాతో బౌండ్ అయింది ఏరియా మనకి. అలాగే 1 నుంచి 3 వరకు వచ్చేటప్పటికి ఇది ఒక మనకి రెక్టాంగిల్ లాగా ఉంది. అంటే రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to 1 y is equal to fx గ్రాఫ్ మనకి. సో కాబట్టి x స్క్వేర్ ప్లస్ 3x dx ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x cube by 3 plus 3 into x square by 2 limits 0 to 1 plus area of rectangle అంటే ఇది x equal to 1 x equal to 3 అంటే డిస్టెన్స్ వచ్చేటప్పటికి 2 యూనిట్స్. అలాగే x is equal to 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే కర్వ్లో y వాల్యూ 4 వచ్చింది అంటే ఈ లెంత్ 4 యూనిట్స్. లేదా y equal to 4 లైన్ కదా, y equal to 4 లైన్ కాబట్టి హైట్ 4 width 2. సో అప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాన్సెప్ట్ ప్రకారం 2 into 4 రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సో అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/3 ప్లస్ దిస్ ఈజ్ 3/2. అలాగే లోయర్ లిమిట్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మొత్తం 0 వస్తుంది కాబట్టి నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ప్లస్ 8. సో 2 4 8. సో దిస్ ఈజ్ LCM ఈజ్ 6. So that is 2 plus 9 plus 48. So that is equal to 59/6 square units is the area of the region bounded by these graphs. Okay students, so ఇది కొంచెం లెంతీగా అనిపిస్తుంది బట్ తప్పదు, ఎందుకంటే మనకి ప్రతిసారి షార్ట్ కట్స్ యూజ్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వరు మనకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా JEE మెయిన్స్ ఆన్లైన్ April 19లో ఇచ్చినటువంటి ప్రాబ్లమే ఇది. సో కాబట్టి స్టూడెంట్స్ బీ కేర్ఫుల్, జస్ట్ డ్రా